నేను పంపిస్తాను కొన్ని అన్ని నమోదు చేసుకుని వస్తున్నది నమోదు చేయకుండా నమోదు చేసుకొని చేయాలి. ఓకే, నేను పంపిస్తాను. అక్కడ అది నమోదుకి అవకాశం. పట్టా భూములు 6,736 ఎకరాల 78 సెంట్లు, చుక్కల భూములు అసైన్మెంట్ భూములు 3,482 ఎకరాల 39 సెంట్లు. ఇందులో ఆక్రమణకు గురైన అసైన్మెంట్ భూములు 183.49 ఎకరాలు. అలాగే పోరంబోకు భూములు ఫారెస్ట్ భూముల కింద 3,463.83 ఎకరాలు ఉన్నాయి. పొంగూరు చెరువు కింద 254 సెంట్ల ఎకరాలు ఉన్నాయి. పల్లెపాడు చెరువు 147 ఎకరాల 36 సెంట్లు. కేతిగుంట చెరువు 33 ఎకరాల 95 సెంట్లు. రోడ్డు మరియు కుంటలు 636 ఎకరాల 39 సెంట్లు. మొత్తం పోరంబోకు భూములు 4,482 ఎకరాల 7 సెంట్లు. ఆక్రమణకు గురైన పోరంబోకు కూడా 54.39 సెంట్లు. దీంట్లో నేను ముందు చెప్పాను, పోయినసారి ఒక కొత్త చట్టం తెచ్చారు. నల్ల చట్టం తెచ్చి ఆ నల్ల చట్టంలో రైతుల హక్కులను హరించడమే కాకుండా రైతుల రికార్డులు కూడా మార్చేశారు. మార్చి ఆనాడు రైతులకి ఇంకా ఈ మండలంలో అప్పుడు పంపిణీ జరగలేదు, అప్పటికే ఎన్నికలు వచ్చాయి, గొడవలు ప్రారంభమయ్యాయి, గ్రామాల్లో రైతులు అడ్డం తిరిగాక దాన్ని ఆపేశారు. కానీ ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులకి మార్పిడి చేసినటువంటి పాస్ పుస్తకం ఈ విధంగా ఉన్నది. ఈ విధమైనటువంటి జగన్మోహన్ రెడ్డి బొమ్మతో పాస్ పుస్తకాలు ఇచ్చారు. మీ ఆస్తికి ఆయన ఫోటో వేసుకొని పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది. ఇవాళ అవన్నీ రద్దు చేసింది ఇవాళ మన ఎన్డీఏ ప్రభుత్వం. రద్దు చేసి ఇవాళ ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం రాజముద్రతో ఇవాళ మీకు హక్కు పత్రాలు ఇస్తుంది. ఇది మన ప్రభుత్వ కార్యక్రమం అని చెప్పి మీకు మనవి చేస్తున్నాం. ఇవాళ ప్రతి ఒక్కరు గమనించండి, మీకు ఇచ్చే పాస్ పుస్తకాలకన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాజముద్రే ఉంటుంది తప్ప ఎవరి ఫోటోలు ఉండవు. ఉంటే మీ ఫోటోనే ఉంటుందే తప్ప మా ఫోటోలు ఉండవు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసి పాస్ పుస్తకాలు ఇస్తే ఇవాళ అవన్నీ రద్దు చేసింది ఇవాళ మన ప్రభుత్వం అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. ఇలాంటి తప్పుడు విధానాలతో రైతులను మోసం చేశారు కాబట్టి ఇవాళ రైతులంతా ఏకమయ్యారు. రైతు సమస్యలు పరిష్కరించడానికే ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం వైపు రైతులు చూస్తున్నారు. మీ అందరికీ ఆహ్వానిస్తూ ఈ విషయాలను మీ ముందు తెలపడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. దాదాపు నెల్లూరు జిల్లాలో 731 రెవెన్యూ గ్రామాల్లో ఇప్పటికీ 53 గ్రామాల్లో ఈ సదస్సులు నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ పరంగా 459 భూ సమస్యలు ఇప్పటికే రికార్డు అయ్యాయి నెల్లూరు జిల్లాలో ఈ 53 గ్రామాల్లో. ఈరోజు మన గ్రామాల్లో కూడా రెవెన్యూ ఈ సదస్సులో వచ్చేటువంటి అన్ని సమస్యలను కూడా గుర్తిస్తాం. వాటి పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈరోజు జరిగేది మన దాంట్లో 49 రెవెన్యూ సదస్సులు ఉన్నాయి. ఈ 49 రెవెన్యూ సదస్సులు ఇవాళ జరుగుతాయి. ఇప్పుడు జరిగినటువంటి 53, ఈరోజు జిల్లా అంతా జరిగే 49 అన్ని రెవెన్యూ సదస్సులు కూడా సజావుగా అన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్నాయి, ప్రారంభమయ్యాయని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి సమస్యల పరిష్కారానికి ఇది ఒక వేదిక, ప్రభుత్వ వేదిక. ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు, వర్గాలకు సంబంధం లేదు. ఏ పార్టీ వారైనా ప్రజాప్రతినిధులు వేదిక పైకి రావాలి. సర్పంచులు ఉన్నారు, ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. మీరు ఏ పార్టీ అని చెప్పి ఈ ప్రభుత్వం అడగదు. అన్ని పార్టీలకి ఆహ్వానం ఉంది, అందరినీ ఆహ్వానిస్తున్నాం. మీ గ్రామాల్లో సమస్యలు చెప్పండి,
పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. గతంలో జరిగిన తప్పుల్ని సరిదిద్దడమే ఇవాళ లక్ష్యంగా పనిచేస్తాం. కాబట్టి ఇవాళ ఈ యొక్క రెవెన్యూ సదస్సుని సజావుగా మనం ప్రారంభించుకుందాం. సమస్యలు ఉన్న వాళ్ళు అర్జీలు ఇవ్వండి. ప్రతి అర్జీది చివరి అర్జీ తీసుకునే వరకు అధికారులు ఉండి ఈ సదస్సుని పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన జిల్లా రెవెన్యూ అధికారులకు, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాలు అన్నీ కూడా జిల్లా అంతా విస్తృతంగా జరుగుతుంది. అన్ని ప్రాంతాల్లో అధికారులు పనిచేస్తున్నారు, బాగా పనిచేస్తున్నారు. ఇంకా ఎక్కువగా ఈ సమస్యల పరిష్కారంలో అందరం కలిసి పనిచేద్దామని చెప్పి తెలియజేస్తూ, మీ అందరి యొక్క ఆశీస్సులు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉండాలి. ఈ సదస్సుల వల్ల మీ అందరికీ మేలు కలగాలని చెప్పి అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్.